హైదరాబాద్ ప్రసాద్ థియేటర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ థియేటర్లో సినిమా చూడటానికి చాలామంది సెలబ్రిటీస్ ఇష్టపడుతూ ఉంటారు. ప్రసాద్ థియేటర్స్ అంటే చాలామందికి ఒక ఎమోషన్. చాలామంది ఇక్కడ సినిమా చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒక పెద్ద సినిమా రిలీజ్ అయ్యిందంటే ప్రసాద్ దగ్గర ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. మామూలుగా పండుగలు ఏడాదికోసారి వస్తూ ఉంటాయి, కానీ ప్రసాద్ దగ్గర ప్రతి శుక్రవారం పండుగలా ఉంటుంది. ప్రసాద్లో ఒక సినిమా చూస్తున్నప్పుడు వచ్చే ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమా పుష్ప 2. ఇదివరకే రిలీజ్ అయిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పుష్ప 2 సినిమా మీద విపరీతమైన అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా టికెట్ రేట్లు కూడా విపరీతంగా ఉన్నాయి. అయితే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మించింది. సినిమాను గ్రాండ్గా నిర్మించింది, కానీ రిలీజ్ విషయంలో మాత్రం ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటుంది. ఈ సినిమా విషయంలో ఎక్కడా క్లారిటీ లేకుండా పోయింది. రేపు సినిమా రిలీజ్ పెట్టుకొని ఇప్పటి వరకు ప్రసాద్ థియేటర్స్లో సినిమా ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితి. కానీ ప్రసాద్ థియేటర్స్ యాజమాన్యం మాత్రం పుష్ప సినిమా కోసం ఎదురు చూస్తూనే ఉంది. అయితే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్కి ప్రసాద్ యాజమాన్యానికి టికెట్ రేట్స్ అండ్ ప్రాఫిట్స్ విషయంలో డిస్కషన్ జరుగుతున్నట్టు సమాచారం వినిపిస్తుంది. అయితే ఈ లెక్క ఇప్పటి వరకు తేలలేదు. చాలామంది ప్రసాద్లో టికెట్స్ పెడితే బుక్ చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్ థియేటర్స్లో యాజమాన్యం కూడా పుష్ప కోసం సిద్ధంగా ఉంది. లిఫ్ట్లో బ్యానర్లు, పాప్కార్న్ బాక్స్లపై పుష్పరాజ్ ఫోటోలు వైరల్ కూడా అవుతున్నాయి. ఈ సినిమా ప్రీమియర్ షోస్ నేటి నుంచి మొదలు కానున్నాయి. నేడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో అల్లు అర్జున్ అభిమానులతో పాటు రాత్రి 9:30 గంటలకు ఈ సినిమాను చూడనున్నారు. గత 3 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న సినిమా ఫలితం నేడు తెలియనుంది. ముఖ్యంగా ఈ సినిమా బాహుబలి, RRR వంటి రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందని చిత్ర యూనిట్ మంచి నమ్మకంతో ఉంది. ఈ సినిమాకి సంబంధించిన వీడియో కంటెంట్ అంతా కూడా సినిమా మీద హైప్ను పెంచింది. ఇక ఈ సినిమా ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో నేటితో క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ప్రసాద్ థియేటర్స్ విషయంలో ఏం జరగబోతోందో కూడా మరికొద్దిసేపట్లో తెలియనుంది.